హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మనం నిన్న అనుకున్నట్టుగా ఈరోజు మార్కెట్స్ అనేది పెరగడం జరిగింది. సో, ఓపెన్ అయ్యి హైకెళ్ళి మళ్ళీ కొంచెం ఫ్లాట్ అంటే డౌన్ సైడ్ వచ్చేసి క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మన మార్కెట్‌లు రేపు కూడా పాజిటివ్‌గా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మన మార్కెట్‌లో ఏం జరుగుతుంది? ఆహ్, జీడీపీ డాటా జస్ట్ నౌ రావడం జరిగింది. సో, మనకి ఇప్పుడుండే బడ్జెట్‌లో అంటే ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్ అనేది చేంజ్ చేయొచ్చు. అప్ టు 8,00,000 వరకు చేంజ్ చేయొచ్చనే డాటా ఆల్రెడీ ఉందని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనకు Q2 రిజల్ట్స్ ఉన్నాయి. Q3 రిజల్ట్స్ ఉన్నాయి. అయితే యెస్టర్‌డే హెచ్ఎంపీవీ వైరస్ వల్ల డౌన్ సైడ్ రావడం జరిగింది వైరస్‌తోని. కాబట్టి ఏందంటే మార్కెట్స్ రికవరీ అది వైరస్ ఎఫెక్ట్ అనేది అంతగా ఉండకపోవచ్చు అని చెప్పేసి అందరూ మళ్ళీ భయాలతోని డౌన్ సైడ్ రావడం జరిగింది. దాంతో అంతగా ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాక మార్కెట్ అనేది స్టెబిలైజేషన్ జరిగింది. మార్కెట్ అనేది స్టెబిలైజ్ అవునా, కాకున్నా మార్కెట్ అనేది రేంజ్ బౌండ్‌లో ఉంది. ఏందంటే 23, 200, 500 లెవెల్ టు 24, 200, 250 లెవెల్ మధ్యలోనే మార్కెట్ ఉంటుంది. కాబట్టి ఆ రేంజ్ బౌండ్‌లోనే మార్కెట్టు అప్ అండ్ డౌన్ అవుతుంది. మార్కెట్ ఏందంటే ఎనీ ఒక న్యూస్ బ్యాడ్ న్యూస్ ఆర్ గుడ్ న్యూస్ ఎనీ ఒక న్యూస్ వస్తే మాత్రమే ఈ 2 సైడ్‌లో ఏదో ఒక బ్రేక్‌ఔట్ వస్తేనే మార్కెట్ అనేది బ్రేక్ అయితే డౌన్ సైడు, అప్ సైడ్ బ్రేక్ అవుతే అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో పాటు మనకు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందనేది ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరేమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయగలరు. ఎందుకు అంటే అది వాళ్ళు మీ యొక్క ఫైనాన్షియల్ ఎబిలిటీని బట్టి మీరు హోల్డ్ చేసే దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్‌ని బట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ మార్కెట్‌లో వచ్చేసి ఈరోజు ఇది ఇప్పుడు అంటే న్యూస్ అనేది మనం మనీ కంట్రోల్ చూసామనుకోండి న్యూస్ అనేది వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ ఇన్ $3 బిలియన్ ఇన్ ఏఐ ఇండియా. నెక్స్ట్ అంతా కూడా సాఫ్ట్‌వేర్ ఏఐ మీద రన్ అవుతుంది. కాబట్టి ఏందంటే కొంచెం ఐటీ స్టాక్స్ అనేది అప్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్‌ది నాకు యూఎస్‌లో ట్రంప్ అనేది ఎలక్ట్ అవ్వడం 28న ఎలక్ట్ అవుతారు. దాని తర్వాత మన మార్కెట్‌లో ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్ అప్ సైడ్ లేదా ఎనీ ఆహ్, కండిషన్స్ ఉంటే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి హ్మ్. చెక్ చేసుకుంటూ ఉండాలి. మార్కెట్‌లో ఈరోజొచ్చేసి నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి అంటే గ్రీన్‌లోనే క్లోజ్ అయ్యాయి. బట్ ఎగ్జాక్ట్‌గా వచ్చేసి మన మార్కెట్‌లో ఇంతకుముందు మనీ కంట్రోల్‌లో ఇన్ని యాడ్స్ అనేది ఉండకపోయేది. బట్ ఏందంటే ఇప్పుడు పీపుల్స్ అనేది ఎక్కువగా జనాలు చూడడం వల్ల యాడ్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. యాడ్ చూస్తే గాని మనకు అప్డేషన్స్ రాకుండా ఉన్నాయి. యాడ్ అనేది అంత పాపులర్ సోషల్ మీడియాలో. ఇది వచ్చేసి జీడీపీ డాటా. జీడీపీ డాటా వచ్చేసి ఇండియా జీడీపీ జస్ట్ నౌ రావడం జరిగింది. కాబట్టి ఏందంటే ఎస్టిమేషన్ రియల్‌గా వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ 7.2 అనేది ఎక్స్‌పెక్ట్ చేశారు. ఏందంటే లోయెస్ట్ గ్రోత్ సిన్స్ పాండమిక్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ మోస్ట్ ఇంపాక్ట్. కాబట్టి ఏంటంటే ప్రీవియస్‌గా వచ్చేసి ఇవి ఎస్టిమేటెడ్ 6.4 షార్ప్ క్లోజ్ 8.2 నుంచి లాస్ట్ ఇయర్ 8.2 నుంచి 6.4కి వచ్చేసి రావడం జరిగింది. కాబట్టి ఎస్టిమేటెడ్ కంటే డౌన్ వచ్చింది. ప్లస్ అంటే సీఎన్బీసీ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే అంటే మామూలుగా కొంచెం పాజిటివ్‌గానే వచ్చింది. డాటా వచ్చేసి మనకు
2, 4 ప్రొజెక్షన్ వచ్చేసి ఇండియాస్ గ్రోత్ గవర్నమెంట్ 6.4, ఆర్‌బీఐ 6 అండ్ ఐఎంఎఫ్ వచ్చేసి 7 ఇచ్చి 6.4, ఎస్ఎన్‌పి వచ్చి 6.8 ఇవ్వడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేటా 5.3, 9.9 ప్రీవియస్ ఇయర్. కాబట్టి మార్కెట్‌లో కొంచెం పాజిటివ్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ డౌ జోన్స్ ఫ్యూచర్ వచ్చేసి ఇది ఎఫ్‌టిఎస్‌సి నిఫ్టీ 50 వచ్చేసి ప్లస్సే ఉంది. మార్కెట్ ఎప్పుడు మార్కెట్స్ అప్ సైడ్ ఉండడానికే ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ మనకు మార్కెట్‌లో వచ్చేసి ఈరోజు నిఫ్టీ 90 పాయింట్స్, బీఎస్‌సీ వచ్చేసి 234, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 290 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ ఐటీ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈరోజు 299. రేపు మళ్ళీ పెరిగేది ఉంటే మార్కెట్స్ అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. స్మాల్ క్యాప్ వచ్చేసి బీఎస్‌సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసి 945 పాయింట్స్. మిడ్ క్యాప్ వచ్చేసి 352 పాయింట్స్ పెరగడం జరిగింది. కాబట్టి ఏంటంటే మన మార్కెట్‌లో సైడ్ కొంచెం రావడానికి ఎక్కువగా ఉంది. అంతే ఎలా సపోర్ట్ లెవెల్స్ అంటే 9థ్ వచ్చేసి మనకు మీటింగ్ ఇది ఎఫ్ఐఎంసీ మీటింగ్ ఈరోజు నైట్ అంటే ఈరోజు నైట్ వాళ్ళకి స్టార్ట్ అయితే ఈరోజు మనకు 9థ్ నైట్ వచ్చేస్తుంది. అది ఎఫ్ఓఎంసీ అంటే ఫెడ్ మీట్ వచ్చేసి కొంచెం పాజిటివ్ ఉందనుకుంటే రేట్ కట్ ఉండేదంటే మార్కెట్‌లో వచ్చేసి యూఎస్ మార్కెట్ అప్ సైడ్ రావడం జరుగుతుంది. దాంతో మన మార్కెట్ అప్ సైడ్ రావడం జరుగుతుంది. బట్ అక్కడ నెగెటివ్ డాటా వస్తే మాత్రం డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. కాబట్టి మన మార్కెట్ వచ్చేసి రేంజ్ బౌండ్‌లో ఉండడానికి మెయిన్ కారణం అదన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మనకు నిఫ్టీ వచ్చేసి 23,707లో క్లోజ్ అయింది. ఇది వచ్చేసి సపోర్ట్ 23,600, 500 సపోర్ట్ లెవెల్స్. అప్ సైడ్ వచ్చేసి 23,800 తర్వాత 24,000 అనేది అప్ సైడ్ రెసిస్టెన్స్‌గా ఉంది. జస్ట్ ఒక్కసారి చెక్ చేస్తాము మనం ఆప్షన్స్ ఎలా ఉన్నాయి. ఆప్షన్స్ మెయిన్ ఏందంటే ఆప్షన్స్ పట్టేసి మార్కెట్‌లో మొమెంటమ్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆప్షన్స్‌లో సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,700 ఉంది. ప్లస్ 23,600 మేజర్ వచ్చేసి 23,500 అది బ్రేక్ అయితేనే మనకు 23,000 దాకా 23,200 23,000 అనేది. అందుకే మనం 23,200 to 23,500 సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్‌గా వచ్చేసి చెప్పాం కదా! 23,800 అనేది ఇప్పుడు ప్రెజెంట్ రెసిస్టెన్స్‌గా ఉంది. అది బ్రేక్ అయితే మనకు 24,000 తర్వాత మనకు 24,200 వరకు ఉంది రెసిస్టెన్స్. దాని తర్వాత షార్ట్ కవరింగ్ వస్తే ఇమ్మీడియేట్‌గా 24,500 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టే మనం రేంజ్ బౌండ్ అనేది ఈ మార్కెట్‌లో ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పేసాము. మన మార్కెట్ కూడా అలానే రావడం జరుగుతుంది. ఒకరోజు డౌన్ సైడ్, ఒకసారి అప్ సైడ్ మధ్యలో అప్ అండ్ డౌన్ జరుగుతూ అలానే ఉంటుంది. కాబట్టి ఏందంటే మార్కెట్ ఆ రేంజ్‌లోనే ఉంటూ అప్స్ అండ్ డౌన్స్ రావడం జరుగుతుంది. మంచి స్టాక్స్ అనేది పెరగడానికి. అంటే లో వచ్చినప్పుడు మంచి స్టాక్స్‌ను బై చేసి ఉంచుకుంటే మనకు ఆటోమేటిక్‌గా గెయిన్స్ అనేది వస్తాయి స్టాక్ మార్కెట్‌లో. ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు 280 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయింది. దాన్ని చూసుకోండి. 50,202 52,202 అనేది 200 దగ్గర సపోర్ట్ లెవెల్సే ఉన్నాయి. తర్వాత డౌన్ సైడ్ వచ్చేసి 50,000 అప్ సైడ్ వచ్చేసి 50,500 అనేది రెసిస్టెన్స్. 50,500 తర్వాత 800, 51,000 అనేది అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసి 49,900, 800 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ ఉంటుంది. మన ఈ సపోర్ట్ లెవెల్ చూసుకుంటూ మన స్టాక్స్‌ని కూడా చూసుకోవాలి. స్టాక్స్‌లో వచ్చేసి ఇండెక్స్ స్టాక్స్ అనేది అంటే మూవ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మేజర్ స్టాక్స్ డౌన్ సైడ్ వచ్చినాయనుకోండి, మనకు మార్కెట్‌లో డౌన్ సైడ్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే ఇండెక్స్‌లో ఉండే స్టాక్స్ ఎలా ఉంటున్నాయి? ఈరోజు చూడండి రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఎల్&టి, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి ఇవన్నీ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. నెగెటివ్ వచ్చేసి టీసీఎస్, హెచ్‌సిఎల్, ఐటీ అనేది డౌన్ సైడ్ రావడానికి కారణం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. కాబట్టి ఇది డౌన్ సైడ్ రావడం జరిగింది. రిలయన్స్ మనం అనుకున్నాము. మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ పెరిగేటప్పుడు పెరుగుతుందని చెప్పేసి అనుకున్నాము. మంచి స్టాక్స్ మీకు ఎప్పటికి కూడా మార్కెట్‌లో
డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ పెరిగేటప్పుడు రికవరీ అయ్యేటప్పుడు స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు కొంచెం 50, 20 పాయింట్స్ పెరిగినా మార్కెట్‌లో రికవరీ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. చూడండి ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ నిన్న మాట్లాడుకున్నాము. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ, పిఎన్బి, బంధన్ బ్యాంక్ చూడండి. బంధన్ బ్యాంక్ 154. కాబట్టి ఏంటంటే మార్కెట్‌లో డౌన్ సైడ్ వచ్చిన మంచి స్టాక్స్ మళ్ళీ రికవరీ వచ్చినప్పుడు ఈజీగా అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి స్టాక్స్‌లను బై చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి బెనిఫిట్ అనేది ఉంటుంది. మనకు అదే ట్రేడింగ్ పర్పస్ వచ్చేసి అంటే మామూలుగా మేజర్ స్టాక్స్ చూడండి. మార్కెట్‌లో వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ బిల్డప్స్ అయినాయి. నెక్స్ట్ మేజర్‌గా అన్నిట్లలో మాక్సిమం లాంగ్ ఉన్నాయి. అంటే మార్కెట్ ఏందంటే కొంచెం అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం రేపు చూడండి మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నాం బయోకాన్. చూద్దాం బయోకాన్, యూపీఎల్ మన స్టాక్స్ కొన్ని ఉన్నాయి కదా! ఈ స్టాక్స్ అని చెప్పేసి మనకు రోజు చూస్తూనే ఉంటాం కదా! అశోక్ లేలాండ్ 224, బంధన్ బ్యాంక్ 155, బయోకాన్ 382. మంచి స్టాక్స్ న్యూస్ ఉంటుంది. న్యూస్ కంటే ముందు మన మార్కెట్‌లో ఏం జరుగుతుంది? ఫస్ట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఆస్కారం ఎంతుందో ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా మనకు అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కెల్టన్ టెక్నాలజీ. టెక్నాలజీ వచ్చేసి చూడండి 16%. నేను మా ఏందంటే మీకు మార్కెట్‌లో మంచి స్టాక్స్ అనేది డౌన్ సైడ్ వచ్చినాయి. యూపీఎల్ ఈరోజు యూపీఎల్ కూడా పెరిగి ఉంది. వేదాంత. మంచి స్టాక్స్ ఏందంటే ఆటోమేటిక్‌గా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే మీరు ఎప్పుడైనా కూడా మంచి స్టాక్స్‌ని వాచ్ చేసుకుంటూ ఉంటే డౌన్ సైడ్ వచ్చిందనుకుంటే బై చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా మీకు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ ఈరోజు వచ్చేసి ఎఫ్ఐఎస్ మార్కెట్ పెరిగింది. కానీ అయినా ఎఫ్ఐఎస్ అనేది సెల్లింగ్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బై, సెల్ 2 చేస్తూనే మార్కెట్‌లో మొమెంటమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైతే ఒక స్టాక్స్‌ని కొంటా ఉంటారో, ఒక స్టాక్స్‌ని అమ్ముతా ఉంటారు. ఓవరాల్‌గా మనకు 1400 అనేది మైనస్ అంటే సెల్లింగ్ ఎక్కువ చేశారు. ఈరోజు వచ్చేసి 1491 క్రోర్స్ అనేది సెల్ చేశారు. ఎఫ్ఐఎస్, డిఐఎస్ వచ్చేసి 15 అనేది బై చేశారు. ఇది టిల్ ఎప్పటి వరకు ఉంటుంది ఇలా అంటే మనకు ట్రంప్ ఎలక్ట్ 28 జనవరి వరకు కూడా అలానే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు మాత్రమే మార్కెట్‌లో ఏమైనా చేంజెస్ వస్తే మేజర్‌గా చేంజెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే అప్పటి వరకు ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మార్కెట్‌లో ఏం జరుగుతుంది అనేది. నెక్స్టు మనం వాచ్ చేయాల్సిన స్టాక్స్ ఏంది అంటే నెక్స్ట్ ఆల్రెడీ మన పోర్ట్‌ఫోలియోలో చెప్పాము ముందే. మంచి స్టాక్స్‌ని హోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా పెరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ మనం అదే ఇప్పటికీ మనం వాచ్ లిస్ట్‌లో ఉంచాల్సిన అంటే ఎలా ఉంటుంది? దాని మొమెంటం ఎలా ఉండబోతుందనేది చూడాల్సిన స్టాక్స్ వచ్చేసి ఇవన్నీ గూడా ఫ్రీ సైట్సే మీకు. మీరెప్పుడు గూడా చూసుకుంటే గనక మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఏదంటే ఎక్కడ చూడాలి ప్లస్ ఏ టైంలో చూడాలనేది మామూలుగా ఒక్కసారి చెక్ చేసుకున్నామనుకోండి మనకు మనకు మేజర్‌గా వచ్చేసి టాటా వచ్చేసి 9థ్ జనవరి ఎఫ్ఓఎంసీ మీటింగ్ అనుకున్నాం కదా! ఇది మేజర్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ గ్లాబ్ ఇదొచ్చేసి 7 పీఎంకి ఉంది 9థ్‌న 12:30కి. దీని తర్వాత టాటా వచ్చి మీకు 10థ్‌న వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి ఉన్నది. ప్లస్ యూఎస్ఏది డాటా పేరోల్స్ డాటా ఉంది. మేజర్‌గా అయితే ఇదే ఉంది. ప్లస్ 28న మాత్రం ఇది ట్రంప్ ఎలక్ట్ అయ్యేది విషయం గురించి అని చెప్పేసి ఉన్నాయి. ప్లస్ ఈరోజు చూడండి. మార్కెట్‌లో వచ్చేసి ఎఫ్ఐఎస్ 7థ్‌న నిన్న వచ్చేసి ఒకసారి చెక్ చేయండి. నిన్న వచ్చేసి చూడండి 2,2.2 లాక్స్ అనేది సెల్ చేసున్నారు. చేంజెస్ అంటే యాడ్ చేయడం జరిగింది. ఈరోజు చూడండి 2.21 లాక్స్ అంటే 1 1,460 అనేది కొంచెం తగ్గియడం జరిగింది.
స్టిల్ బేరిష్‌గానే ఉన్నారు మార్కెట్‌లో. బట్ మార్కెట్ అయితే కొంచెం అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంది. అప్ సైడ్ 200 తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెసే ఉంది. ఎందుకు అంటే వాళ్ళు బేరిష్‌గా ఉన్నారు. ప్లస్ మనకు మార్కెట్‌లో ఆహ్, న్యూస్ అంటే ఏంటి? యూఎస్ ఫెడ్ మీట్ అనేది ఎలా ఉండబోతుందో ఒకసారి చెక్ చేసుకుంటే మాత్రం మనకు ఉంటుంది. ప్లస్ ఎఫ్ఐఎస్ నెగెటివ్ ఉన్నారు. క్లయింట్స్ మీడియంగా ఉన్నారు. అంటే 2.3 లాక్స్ నుంచి మైనస్ అయ్యారు ఈరోజు. మార్కెట్ పెరిగింది కాబట్టి. డిఐఎస్ స్ట్రాంగ్ బేరిషే ఉన్నారు స్టాక్ ఫ్యూచర్‌లో. ఎఫ్ఐఎస్ మాత్రం స్ట్రాంగ్ ఫ్యూచర్‌లో బుల్లిష్‌గా ఉంటూ డిఐఎస్ మీడియం బుల్లిష్ స్టాక్ ఫ్యూచర్‌లో ఉన్నాడు. ఇండెక్స్ మాత్రం నెగెటివ్‌గా ఉన్నారు. బట్ ఏదేమైనా కూడా ఇదేంటంటే ప్రీమియమ్స్ అండ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ అడ్జస్ట్‌మెంట్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకు డాటా అనేది ఇలా చూపెడుతుంది. బట్ ఓవరాల్‌గా మాత్రం మన మార్కెట్‌లో నిఫ్టీ మనం నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడలే. బ్యాంక్ నిఫ్టీ గురించి వచ్చేసి మంత్లీ ఎక్స్‌పైరీ ఉంది. మంత్లీ అంటే వచ్చేసి 30th జూన్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి చూడండి 50,000 అనేది సపోర్ట్ లెవెల్ ఉంది. 50,500 అనేది అట్ ప్రెజెంట్ ఉన్న సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ వచ్చేసి 51,000 ఉంది. 51,000 పైన వెళ్తే మళ్ళీ 51,500 ఉంది. 51,000 పైన గనుక హోల్డ్ అయ్యి ఉండి ఇది యూఎస్‌ది ఫెడ్ డాటా వచ్చిందంటే మార్కెట్ అప్ సైడ్ వచ్చేసి ఎక్కడి వరకు రావచ్చు? 51,500 బ్రేక్ అయితే కూడా 52,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ డౌన్ సైడ్ మాత్రం 50,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ నెగెటివ్ న్యూస్ వస్తేనే ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మనం ఇప్పుడు చెప్పేదేంటి ప్రీవియస్ జరిగిన విషయాన్ని బట్టి మనం నెక్స్ట్ రాబోయేది మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. కాబట్టి రన్నింగ్ మార్కెట్‌లో అనేది వేరే ఉంటుంది. రన్నింగ్ మార్కెట్‌లో కూడా మార్కెట్‌ను డాటా అబ్జర్వ్ చేస్తూ ప్లస్ మార్కెట్‌లో జరిగే ఆహ్, స్టాక్స్‌ని బట్టి మనకు చేంజెస్ రావడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ ఏందంటే లైవ్ కూడా అవసరం. లైవ్‌లోనే మన మార్కెట్‌ని అనేది ఈజీగా ఆహ్, జస్టిఫై చేయడానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏందంటే ఇంతకుముందు నేను స్టార్టింగ్‌లో లైవ్ కూడా చేశాను. లైవ్‌లో కూడా మాక్సిమం మార్కెట్టు సపోర్ట్ ఇదే మామూలుగా ఇదే ఉంది గదా! సేమ్ ఇక్కడే ఇలానే మెన్షన్ చేసి ఉంచేవాడిని. ఇది చూస్తూనే మనం మార్కెట్‌లో చేయడం జరుగుతుంది. లైవ్‌లో ఏందంటే నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అంటే చాలామంది రావట్లేదు కాబట్టి లైవ్ అనేది స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి మనకేందంటే మనకు సబ్‌స్క్రైబర్స్ ఎలాగైనా మనకు కొంచెం మంది ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే మనం మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయడానికి చూస్తాము. అలాగే ఈరోజొచ్చేసి మెయిన్ ఏందంటే టూ వీలర్స్ మీద ఆహ్, ఆహ్, జీఎస్టీ తగ్గిస్తామని చెప్పేసి న్యూస్ ఉంది. కాబట్టి మన మార్కెట్‌లో ఎఫ్ఎంసీజీ అంటే ఎఫ్ఎంసీజీను ఎన్‌బీఎఫ్‌సి. ఎన్‌బీఎఫ్‌సిస్ ఏందంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీస్ ఏంటంటే ఇవన్నీ గూడా మనకు ఆహ్, ఏందంటే టూ వీలర్స్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటికి పాజిటివ్‌గా ఉండడానికి ఆస్కారం ఉంది. ఈరోజొచ్చేసి మనము ఒకసారి చెక్ చేస్తే మాత్రము మార్కెట్‌లో ఎన్‌బీఎఫ్‌సిస్ ఈరోజు పెరిగినాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈరోజు అంటే ఇంట్రాడేలో మనం స్టాక్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఆ ఏఐ అంటే ఇప్పుడు అన్నాం కదా! ఏఐ మీద మనం కెల్ట్రా టెక్నాలజీ ఆల్రెడీ మనం వాచ్ చేసిన స్టాక్స్ వచ్చేసి కెల్ట్రా టెక్నాలజీ వచ్చేసి చూడండి 16% పెరగడం జరిగింది. బయోకాన్ వచ్చేసి 7% పెరగడం జరిగింది. నెక్స్టు ఆహ్, స్పందన ఫైనాన్స్ వచ్చేసి 20% రూ. 400 ఇది చూడండి. పీఈ వచ్చేసి 32 ఉంది. ఇండస్ట్రీ పీఈ 22 ఉంది. ఈజీ రేషియో 3.73 ఉంది. టైప్ 5 వచ్చేసి 1400 ఉంది. కరెంట్ ప్రైస్ 400 బుక్ వాల్యూ చూడండి 480. ప్రమోటర్స్ వచ్చేసి 54.3% ఉంది. 55.8% ఉంది. డెట్ వచ్చేసి 7.37 ఉంది. మార్కెట్‌లో అంటే ఒక మార్కెట్‌లో స్టాక్స్‌ను ఎలా చూడాలి? ప్లస్ నెక్స్ట్ చూడండి రెవెన్యూ అనేది ఎలా వస్తుంది? 1300 నుంచి 2300, 2005 ఇలా రెవెన్యూ అనేది పెరగడం జరుగుతుంది. ప్లస్ రెవెన్యూ ఒకటే కాదు సేల్స్.
సేల్స్ ఎలా ఉంది? మనకు మార్కెట్‌లో మంచి స్టాక్స్‌ను ఈజీగా ఐడెంటిఫై చేయడం. ఎన్‌బీఎఫ్‌సిస్ కాబట్టి మనకు రెవెన్యూ మైనస్ ఉండే. 2800, 2500, 2600, 29, 3400, 3300 ఇలా చూసుకుంటూ ఉంటే మన స్టాక్స్‌లో ఏం జరుగుతుంది? మనం ఈ మార్కెట్‌లో ఏమవుతుంది? ప్లస్ వీళ్ళు చెక్ చేసే వీళ్ళిచ్చే రిజల్ట్‌ని బట్టి ఏం జరుగుతుంది? కాబట్టి మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకు మన మార్కెట్‌లో అనేది ఈజీగా ఉంటుంది. ఈపీఎస్ వచ్చేసి మైనస్ నుంచి ప్లస్ 60, 70 ప్లస్ 55 నుంచి మళ్ళీ 12 ఓవరాల్‌గా. ఈపీఎస్ ఎలా వస్తుంది? ఎర్నింగ్ పర్ షేర్. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఇది మైనస్‌లో ఉండేది. మార్చ్ వచ్చేసి మైనస్ ఉంది. మార్కెట్ అందుకే 1400 నుంచి డౌన్ సైడ్ రావడం. మళ్ళీ స్లోగా పుంజుకుంటూ మళ్ళీ అప్ సైడ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మనం ఈరోజు మార్నింగ్ వచ్చేసి 350, 370 అట్లా 360 నుంచి మనకు అప్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి ఏందంటే మనకు మార్కెట్‌లో న్యూస్ వస్తూనే ఉంటాయి. మార్కెట్‌లో న్యూస్ చెక్ చేసి. ఇప్పుడు మనకు ఇదే మార్కెట్‌లో మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మనకు లైవ్ మార్కెట్‌లో చాలా న్యూస్ వస్తూనే ఉంటాయి. లైవ్ న్యూస్ వస్తూనే ఉంటాయి. ఇది ప్లస్ మనం యూజ్ చేసేదానికి మనం వాడుకునే స్టాక్స్ అంటే మనం యూజ్ చేసే స్టాక్స్‌కు మన పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఒకటి కంపారిజన్ ప్లస్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ముందే గనుక మనం కొంచెం ఎస్టిమేషన్ చేసేస్తే అనాలిసిస్ చేసుకోగలిగితే మనకు మన పోర్ట్‌ఫోలియోలు అనేది ఈజీగా గ్రీన్‌లోనే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ మన ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంట్ కూడా ఒక్కసారి టోటల్‌గా ఒకే అమౌంట్ టోటల్ అమౌంట్ ఒక సింగిల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా మనము మనీ మేనేజ్‌మెంట్ పాటిస్తూ అమౌంట్‌ననేది డివైడ్ చేసుకుంటూ ఒక స్టాక్స్‌లో 8-9%, 10% మాక్సిమం ఎంత మంచి స్టాక్స్ అయినా 15% కంటే ఎక్కువగా ఇంకా మరీ మీరు స్టడీ చేసుకున్నారంటే 20% కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకున్నప్పుడు మాత్రమే మన పోర్ట్‌ఫోలియోలు అనేది గ్రీన్‌లో ఉండడం జరుగుతుంది. ప్లస్ మార్కెట్ డౌన్ అయినా, పెరిగినా గూడా మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దాని గురించి ఎక్కువగా థింక్ చేయకుండా, ఆలోచించకుండా ఉంటాం. మార్కెట్ పెరిగినప్పుడు మళ్ళీ స్టాక్స్ ఆటోమేటిక్‌గా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందే మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మాత్రం గుడ్ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏందంటే ఇది మీకు వీడియోస్ అనేది ఎడ్యుకేషన్ పర్పసే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందొచ్చేసి ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదిస్తే మాత్రం మీకు వివరంగా అంటే మనకు ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎన్ని రోజులు ఆగితే మనకెలా ఉంటుంది? మీ యొక్క ఇన్‌కమ్ రేంజ్ అంటే మీరెలా ఎన్ని రోజులు ఉండగలరు, హోల్డింగ్ చేయగలరు దాన్ని బట్టి మీకు అప్డేట్స్ అని చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. జై హింద్.